సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది బీజేపీ ప్రభుత్వ నినాదం. ఇదంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పూరా జూటా. ఇవాళ తెలంగాణకు మరి మోడీ మోసం చేసిండు. 5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 2010లో మరి ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రస్థానం గత 10 సంవత్సరాలు కూడా అన్ని విధాలుగా ప్రజలను విధ్వంసం చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి. అదే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ పార్టీ కూడా తెలంగాణ మీద అక్కసు కక్కుతూ తెలంగాణ రావాల్సిన నిధులను మరి తొక్కిపడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించే స్థాయికి ఇవాళ దిగజాడనేది చాలా సిగ్గు చేసిన విషయం. ఇవాళ కేంద్ర బడ్జెట్ దాదాపుగా 48 లక్షల కోట్లు. ఈ 48 లక్షల కోట్ల లోపల మరి తెలంగాణకు కేటాయించింది నామమాత్రం. చాలా సిగ్గుపడాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నారు మరి ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇది దేశానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో మరి ఈ తెలంగాణ భాగం కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం మీ ప్రభుత్వానికి, ఎందుకంటే అత్యవసర మార్కులతోటి పాస్ అయినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మీరు మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మీ మిత్రులు మీ భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించి తెలంగాణను అవమానించే విధంగా, తెలంగాణ ప్రజలు వంచే విధంగా ఇలా మీరు బడ్జెట్ లోపల మాకు నిధులు మరి ఏమాత్రము ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరిచిందని చెప్పేసి మేము దీని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా నిరాశగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. ఈ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు విభజన చట్టంలో ఉండేటువంటి రైల్వే కోచ్ కానీ, బయారం ఉప్పు కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ